మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అమరావతిలో బిట్స్ క్యాంపస్ నిర్మాణానికి ఒక కీలకమైనటువంటి ముందడుగు పడింది. అమరావతిలో బిట్స్ నిర్మాణానికి సంబంధించి ఏపీసీఆర్డీఏ ల్యాండ్ అలాట్మెంట్ చేసింది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ వర్క్ మొత్తం కూడా మొదలైంది. గత కొంతకాలంగా ఆ వర్క్ నడుస్తూ ఉందన్నమాట. ఫైనల్గా ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం, ఎందుకంటే కృష్ణానది ఒడ్డునే ఇక్కడ భూమిని కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపుగా 50 ఎకరాల్లో ఇప్పుడు ఈ క్యాంపస్ 50 ఎకరాలకు మించి ఈ క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. సో ఈ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం బిట్స్ సంస్థ అప్లై చేసింది. సో ఇది మనం ఒకసారి చూస్తే సీడాక్సిస్ రోడ్డుకి ఆనుకుని ఉండేటువంటి నిర్మాణం అనమాట. ఈ సీడాక్సిస్ రోడ్ ఆనుకుని ఉన్న నిర్మాణం ఈ ప్లేస్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెస్ట్ బైపాస్ ఆనుకుని ఉన్నటువంటి ఈ బిట్ మొత్తాన్ని కూడా బిట్స్కి కేటాయించింది. ఏవిటి గోల్డ్ కప్, చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ పెద్ద క్యాంపస్ వస్తుంది, చాలా పెద్ద క్యాంపస్ వస్తుంది. ఆ క్యాంపస్ డిజైన్స్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం చేసినటువంటి అప్లికేషన్ అనమాట. సో బిట్స్ బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలాని, అక్కడ ఉన్నటువంటి ఇది ఫామ్ 1 అండ్ 1A దీనికి సంబంధించి సబ్మిషన్ చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీకి, స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ అథారిటీకి ఇచ్చారు. ఇది ఫార్మల్గా చేసేటువంటి ప్రక్రియ. ఇది మొత్తం మాస్టర్ ప్లాన్, సైట్ ప్లాన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. కన్స్ట్రక్షన్ ఆఫ్ పర్మనెంట్ క్యాంపస్ ఫర్ బిట్స్ పిలాని అమరావతి క్యాంపస్ ఎట్ వెంకటపాలెం విలేజ్. ఇది వెంకటపాలెం విలేజ్, తుళ్ళూరు మండలం, అమరావతి కిందికి వస్తుందన్నమాట. అమరావతి ప్రాంతంలో, అమరావతి రాజధానిలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలకు ఆహ్వానం పలికారు. యాక్చువల్గా అయితే ఎడ్యుకేషన్ సిటీలో కాకుండా బిట్స్ ప్రత్యేకంగా ఎంచుకుని మరి ఈ భూమిని తీసుకుంది. అందుకని ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ తరహాలో డిజైన్ చేశారు. మొత్తం టోటల్ ల్యాండ్కి సంబంధించినటువంటి రోడ్ ఏరియా 14%, గ్రీన్ ఏరియా 21%, గ్రీన్ ఏరియా, ఓపెన్ ఏరియా 14%, అలానే పార్కింగ్ ఏరియా 5.5%. ఇంకా ఎకరాల్లో కూడా ఇచ్చారు. ఇక్కడ మనం ఈ మీటర్స్ ఎంతెంత స్క్వేర్ మీటర్స్లో ఉందో ఇచ్చారు. అంత డీటెయిల్గా అవసరం లేదు కాబట్టి పార్కింగ్ ఏరియా 5.5%, ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఏరియా 23% రిజర్వ్ చేసుకున్నారు. ఎమ్యూనిటీస్ 12% పెట్టారు. హాస్టల్స్ 2% ఆల్మోస్ట్ ఉంది. రెసిడెన్షియల్ ఏరియా 1.2%, అంటే స్టాఫ్కి కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్ రెడీ చేసుకున్నారు. అకాడమిక్ ఏరియా 6.9%, ఆల్మోస్ట్ 7% ఉంటుందన్నమాట. ఈ గ్రీన్ కలర్లో ఉన్నదంతా కూడా మొత్తం డెవలప్మెంట్కి సంబంధించిన గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ అనమాట. సో ఇది సైట్ ప్లాన్ మొత్తం కూడా అప్పగించారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాగానే ఇక ఇక్కడ యాక్టివిటీ మొదలైంది. ప్లాన్స్ ఒకసారి ఇదే డిజైన్, వీళ్ళు ఇచ్చినటువంటి డిజైను ఇదే అనమాట. క్యాంపస్లో డిజైన్ చూస్తే అర్థమైపోద్ది క్లియర్గా. చూడండి, ఇది వెస్ట్ బైపాస్ బ్రిడ్జి, కరెక్ట్గా దానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతం. ఇటువైపు సీడాక్సిస్ రోడ్, ఇది సీడాక్సిస్ రోడ్ కనిపిస్తుంది అనమాట. సో కృష్ణానది ఒడ్డు వరకు ఈ భవనాల క్యాంపస్ని నిర్మాణం చేస్తారు. ప్రతిదీ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ఆ ప్రపోజల్స్ అన్నింటినీ కూడా చూపించారు. ఇగో బిట్స్ పిలాని అమరావతి ఏ విధంగా డిజైన్ చేయాలి, ఎలా ఉండాలి, ఎన్విరాన్మెంటల్ గ్రీన్ ఐజీబీసీ ఫార్ములాని ఫాలో అవుతున్నారు కాబట్టి, గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ని ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ తరహాలో డిజైన్స్ అన్నీ కూడా చేశారు. సో ఫైనల్గా ఇప్పుడు అప్లై చేసినటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్కి సంబంధించినటువంటి వివరాలు చూస్తే కనుక క్యాంపస్ మొత్తం ఈ విధంగా రాబోతుంది. సో ఇటువైపు అంతా కూడా రెసిడెన్షియల్ హాస్టల్స్ భవనాలు ఉంటాయి. అకాడమిక్ స్పేస్ అంతా కూడా ఇటు ఉంటుంది. సో ఫ్యూచరిస్టిక్ క్యాంపస్గా కనబడుతుంది. ఇదంతా చూసే వాళ్ళకి రాబోయేటువంటి రోజుల్లో ఒక అధునాతనమైనటువంటి విద్యా సంస్థని ఇక్కడ ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ప్రొసీజరల్గా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి 3 వారాల్లో క్లియరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం మనం ఆగస్ట్ నెలలో ఉన్నాం. సెప్టెంబర్ మాసంలో బిట్స్ పిలానికి భూమి పూజ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం మొత్తం ఆల్రెడీ కంట్రోల్లోకి తీసుకున్నారు, టోటల్గా చదును చేశారు. ఇంటర్నల్ వర్క్స్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత పర్మనెంట్ స్ట్రక్చర్స్, బిల్డింగ్ నిర్మాణాలు మొదలు పెడతారు. 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బిట్స్ పిలాని అమరావతి ప్రాసెస్లోకి వచ్చేస్తుంది. స్టూడెంట్స్ని ఎన్రోల్ చేస్తామని చెప్తున్నారు. దాదాపు 10,000 మంది విద్యార్థులు చదువుకునేటువంటి క్యాంపస్ బిట్స్ ఏఐ క్యాంపస్, దేశంలోనే మొదటి ఏఐ క్యాంపస్ కింద దీన్ని డిజైన్ చేశారు. అందుకనే బిల్డింగ్స్ కూడా మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్తో కనిపిస్తున్నాయి అనమాట. ఈ స్పేస్ కానీ ఇది కానీ డిజైన్ అంతా కూడా. సో ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షను మొత్తం టోటల్ బాధ్యత అంతా కూడా వరల్డ్ క్లాస్ విజన్తో సస్టైనబుల్ క్యాంపస్, ఇన్నోవేషన్ క్యాంపస్, ఎడ్యుకేషను ఒక విధంగా నేషనల్లోనే ఐకానిక్ స్ట్రక్చర్గా దీన్ని తీర్చిదిద్దామని చెప్పని బిట్స్ సంస్థ ప్రకటిస్తుంది. బిర్లా
గ్రూప్కు సంబంధించి ఎంత ప్రతిష్టాత్మకమైన పేరుందో మనకు తెలుసు. సో వన్స్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాగానే ఆఫీషియల్గా వర్క్స్ స్టార్ట్ అవుతాయి. బిట్స్ అమరావతి రైజ్ అవ్వడం మొదలైంది. టార్గెట్ ప్రకారం వచ్చే సంవత్సరం నుంచి రిక్రూట్మెంట్ అంటే అడ్మిషన్స్ ప్రాసెస్ మొదలుపెట్టి ఆపరేషన్స్ తీసుకురావాలంటే రాబోయేటువంటి రోజుల్లో క్యాంపస్ని వీలైనంత వేగంగా నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వస్తే కనుక వచ్చే నెల భూమి పూజకి రెడీ అవ్వాల్సిందే.